హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 17 తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించింది. ఈ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సిడబ్ల్యూసి సభ్యులు, ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. దాంట్లో ఒక 6 గ్యారంటీ పథకాలని చెప్పి పెట్టారు. ప్రజాకర్షక సంక్షేమ పథకాలు. ఇవి అన్నీ కూడా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. వీళ్ళు పెట్టిన 6 గ్యారంటీలు ఎలా ఉన్నాయంటే కొత్త సీసాలో పాత సారా అనే విధంగా ఉన్నాయని విమర్శలు ప్రజలు చేస్తున్నారు. వీళ్ళు పెట్టిన 6 గ్యారంటీ పథకాలు మొట్టమొదటిది, ప్రతి మహిళ ఖాతాకు నెలకు 2,500 రూపాయలు వేస్తాం. గ్యాసు సిలిండరు 500 రూపాయలకి ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితం. ఈ గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే ఉజ్వల గ్యాస్ సిలిండర్ని కేంద్ర ప్రభుత్వం కేవలం 700 రూపాయలకే సరఫరా చేస్తూ ఉంది. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా 500 రూపాయలకి తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణం వాళ్ళు ప్రయాణాలు చేసేది తక్కువ. మహిళలు ఎప్పుడు ప్రయాణం చేస్తారు? ఏదైనా అశుభ కార్యక్రమాలకి ప్రయాణం చేస్తారు. ప్రయాణాలు ఎక్కువ చేసేది మగవారు. కుటుంబ పెద్దగా ఉండేది మగవారు. కనుక మహిళలకి మేమేదో ఉచిత ప్రయాణం అని కల్పించడం వల్ల అది ఎంత పెద్దగా ఉపయోగకరమైన విషయం కాదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఈ ప్రతి నెల పేదవాళ్ళకు 2,500 రూపాయలు ఇస్తే ఆ 2,500 రూపాయలు ఎక్కడికి వెళ్తాయి? ఆ మహిళ దగ్గర నుంచి ఇంటి ఆయన గుంజుకుంటాడు. ఆ ఇంటి ఆయన గుంజుకుని ఎక్కడికి పోతాయి ఆ 2,500? సారా దుకాణానికి, మద్యం దుకాణానికి, వైన్ షాప్కి వెళ్ళిపోతాయి. ఆ విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి మహిళల చేతికి, మహిళ బ్యాంక్ అకౌంట్కి, అక్కడి నుంచి సారా దుకాణం, మళ్ళీ తిరిగి సారా దుకాణం నుంచి ప్రభుత్వ ఖజానా. ఈ రోజున సారా అమ్మకము ద్వారా, మద్యం అమ్మకం ద్వారా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నారు. ఎడం చేత్తో ఇస్తారు, కుడి చేత్తో సారా రూపాన్ని గుంజుకుంటారు. ఈ మద్యము ధరలు రెట్టింపు చేయటం, 3 రెట్లు చేయటం ద్వారా ప్రభుత్వాలు ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరే సారా, మద్యం అమ్మకాలుగా మారింది. కనుక ఆ మహిళలకు ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి సారా దుకాణానికే. ఆ విధంగా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు, పేదవాళ్ళకు ఒరిగేది ఏమీ లేదు. ఈ డబ్బు వల్ల ఆ శ్రామిక వర్గానికి చెందిన పేదవాడు మద్యం తాగి కాలేయం పాడైపోయి అనారోగ్యం గురి అవటమే అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2, రైతులకి రైతు భరోసా తెలంగాణ సర్కార్ 10,000 ఇస్తుంది, మేము 15,000 ఇస్తామంటున్నారు. ఇది ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పుడు 15,000 ఇవ్వటమే పెద్ద ఎక్కువ ఇచ్చినట్టేం కాదు. ఈ రోజున రైతు భరోసా అనేది కోటీశ్వర్లకు, రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మహానగరాల్లో, భారతదేశంలో మహానగరాలు, విదేశాల్లో ఉండిన కోటీశ్వర్లకు, బడా బాబులకు వాళ్ళ ఖాతాలో రైతు బంధు వేస్తున్నారు. రెక్కాడితే కానీ దొక్కాడని కౌలు రైతులకు ఏమీ దక్కటం లేదు. అందువల్ల కౌలు రైతులు రైతు బంధు మాకు దక్కేలా, మేము ఆరుగాలం పండించిన పంట కష్టాలు నష్టాలు పడేది మేము, మాకు లబ్ధి కలగాలని కౌలు రైతులు వాపోతున్నారు. దారిద్ర్య రేఖకు ఎగువ నుండే బడాబాబులకు, కోటీశ్వర్లకు ఈ రైతు బంధు అమలు చేయటం అవివేకమని ఆర్థిక రంగ నిపుణులు ఎప్పుడో నివేదిక ఇచ్చారు. తర్వాత కూలీలకు నెలకు 1,000 రూపాయల చొప్పున 12,000.
ఈ కూలీలకు వెళ్ళిన డబ్బు కూడా మళ్ళీ వారి ద్వారా సారాయి దుకాణం, మద్యం దుకాణం ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి ఇలా తిరుగుతూ ఉంటుంది. 12,000 ఇస్తారు, ఇచ్చామంటారు, మేము 12,000 ఇచ్చాం, ఓటు వేయండి, మళ్ళీ ఆ 12,000 తిరిగి ఆ పేదవాడికి కాలేయం పాడైపోవటము, మళ్ళీ ప్రభుత్వ ఖజానానికి చేరటం జరుగుతుంది. వరికి బోనస్ అన్నారు. ఆ వరికి బోనస్ అనేది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ప్రధానమంత్రి మోదీ ఏ రాష్ట్రము ఇలాంటి పథకాలు పెట్టకముందు భారతదేశంలో మొట్టమొదటిగా రైతులకు ఆర్థిక సహాయం అనే అంశాన్ని ప్రధానమంత్రి మోదీ 2014లో ప్రవేశపెట్టారు. దానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అని 3 విడతలుగా ఒక్కొక్కసారి 2,000, 3 విడతలుగా 6,000 రూపాయలు రైతు ఖాతాలకు దాదాపు 11 కోట్ల మంది రైతులకు భారతదేశంలో ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి మోదీ అందిస్తున్నారు. అన్నీ బాగుంటే త్వరలో 6,000ను కేంద్ర ప్రభుత్వము కూడా పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మూడవది, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్తు. ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా టీవీలు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, జీవన ప్రమాణాలు పెరిగినాయి. పట్టణాల్లో ఉండే మురికివాడల్లో ఉండే పేదవారింట్లో కూడా టీవీలు, ఫ్రిడ్జ్లు, మరి వాషింగ్ మిషన్లు, మిక్సీలు, గీజర్లు ఇవన్నీ ఉంటే 200 యూనిట్లు ఎక్కడో గిరిజన ప్రాంతాలలో ఒక లైటు ఒక ఫ్యాన్ ఉన్నవాడికి తప్పనిచ్చి ఈ ఎలక్ట్రిక్ ఉపకరణాలు ఉన్న వాళ్ళకి ఏమాత్రం ఉపయోగపడదు. 200 యూనిట్లకు లోపల విద్యుత్తును వాడేవాళ్ళు చాలా తక్కువ మంది. కనుక ఇది మెజారిటీ పేద ప్రజలకు, పట్టణాల్లో ఉండే మురికివాడల్లో ఉండే ఏ కుటుంబానికి కూడా ఉపయోగపడదు. కనుక 200 యూనిట్లు అనేది పగలపూట ఫ్యాన్లు వాడతారు. ఇంకా కొంతమంది మురికివాడల్లో ఉండే పేదల ఇళ్లలో ఏసీలు కూడా పెట్టుకున్నారు. అందువల్ల దీనివల్ల ఎటువంటి మైలేజీ కాంగ్రెస్ పార్టీకి రాదు. పైగా అందరికీ 200 యూనిట్ల పైన బిల్లు వస్తుంటే వాళ్ళు తిడతారు. 200 అయిందా, 300 పెట్టు, 500 యూనిట్లు లిమిట్ పెట్టు అంటారు. కనుక ఇది ఓట్ల ఆకర్షణకు ఏమాత్రం పనికిరాదు. ఇక 4 ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు అంటే ఇప్పటికే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ ఉంది. అటువంటి దాన్ని మరికొంత కలిపి వాళ్ళ బొమ్మ వేసుకుని ఆ రకంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఈ గృహ నిర్మాణ కార్యక్రమం అనేది ప్రధానమంత్రి మోదీ పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతూ ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 7 కోట్ల ఇళ్ల నిర్మాణం చేసి బడ్జెట్ను కూడా పెంచడానికి కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకా ఉద్యమకారులకు 250 గజాల స్థలం. అయితే ఇక్కడ ఓ మెలికి పెడతారు వీళ్ళు. మీకు ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నా, సొంత జాగా ఉన్నా మీకు ఇవ్వము, సొంత జాగా లేని వాళ్ళకే ఈ 250 గజాలు ఇస్తామని చెప్పి మెలికి పెట్టి ఆ విధంగా అందరికీ అనర్హత వేటు పడేలా చేసే అవకాశం ఉంది. ఇక 5, విద్యకు 5 లక్షలు కేటాయిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది, విదేశీ విద్య ఉన్నది. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ తెలుగు రాష్ట్రాలలో విద్యనే కాకుండా భారతదేశంలో ఎక్కడ ఏ ప్రముఖ కాలేజీ, యూనివర్సిటీలో ప్రవేశ పరీక్షల ద్వారా జేఈఈ, నీటు ఇలాంటి ప్రవేశ పరీక్షల ద్వారా సీటు పొందితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల్లో చదువుకునే విద్యార్థులకు కూడా నిధులు కేటాయించి స్కాలర్షిప్లు ఇస్తున్న సమయంలో
ఈ చదివిచ్చారు, బాగానే ఉన్నది. చదివిచ్చిన తర్వాత ఉద్యోగాల గురించి, ఉపాధి కల్పన గురించి ఏమాత్రం ప్రణాళిక అనేది రచించనప్పుడు వీళ్ళు చదువుకున్న తరువాత నిరుద్యోగులుగా మిగిలిపోతారు. ఇక 6 పింఛను ఇప్పటికే కేసీఆర్ దివ్యాంగులకు 4,000 ఇస్తున్నాడు. వీళ్ళు 4,000 అందరికీ ఇస్తామన్నారు. మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద 12 కోట్ల కుటుంబాలకు 50 కోట్ల ప్రజలకు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు చొప్పున ఈ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తూ ఉంది. ఈ 10 లక్షల ఆరోగ్యశ్రీ అనేది ఆరోగ్యశ్రీ కింద 5 లక్షలే ఎక్కువ కనుక ప్రచారానికి మాత్రం తప్పనిచ్చి 5 లక్షలు దాటి అవసరం అనేది ఎవరికీ ఉండదు. ఇప్పుడు ఈ పథకాలు ఉన్నాయి. ఈ పథకాలు దేశంలోనే పేదరికంలో మగ్గుతూ అత్యధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతం ఛత్తీస్గఢ్, అలాగే వెనుకబడిన రాష్ట్రం రాజస్థాన్. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉంది. మీరిచ్చిన 6 గ్యారంటీ పథకాలు అక్కడ అమలు చేస్తున్నారా? అక్కడ అమలు చేయకుండా ఏదో ఇక్కడ తెలంగాణ ప్రజలు అమాయకులు ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు, చెప్పగానే నమ్ముతారని ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. ముందు మీరు గత 4.5 సంవత్సరాలుగా అధికారంలో ఉండే రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో ఈ 6 గ్యారంటీలలో ఒక్కటి కూడా హామీ చేయకుండా ఇక్కడొచ్చి మేమేదో చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం అనేది ముఖ్యం. విద్య గురించి విద్యాలయాలు, యూనివర్సిటీలు, వాటి ఏర్పాటు, వాటి మౌలిక సదుపాయాల గురించి, వైద్యం గురించి, ఆరోగ్యం గురించి, హాస్పిటల్ గురించి ఏమీ ఈ ప్రణాళిక అనేది లేదు. విద్య, వైద్యంలో వెనకబడితే అనారోగ్యంతో కునారిల్లుతూ నిరక్షరాస్యులుగా ఎల్లవేళలా తెలంగాణ రాష్ట్రంలో కాల్ముక్త బాంఛనని అలా కొనసాగాలనే యోచనలో తెలంగాణ రాష్ట్ర వెనుకబాటు తనానికి కారణమే 50 సంవత్సరాలు పైగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు పన్నుల రూపాన కట్టిన డబ్బులు, చెప్పులు కొనుక్కుని, టూత్పేస్ట్ కొనుక్కుని, సబ్బు కొనుక్కుని, చొక్కా కొనుక్కుని, ప్యాంటు కొనుక్కుని, బట్టలు కొనుక్కుని జిఎస్టీ రూపాన పన్ను కడితే ఆ పన్ను డబ్బులను ఈరోజు 6 గ్యారంటీ పథకాలని చెప్పి ఓట్లు కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రచించిందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. చాలామందికి రాష్ట్ర దేశ స్థూల ఉత్పత్తి గురించి తెలవదు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఒక దూరదృష్టితో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని పెట్టడం వల్ల, ఇదొక మెట్రో నగరంగా అభివృద్ధి చేయటం వల్ల, సైబరాబాద్ నగర అభివృద్ధి చేయటం వల్ల హైదరాబాదు నగర సంపద పెరిగింది. తెలంగాణ హైదరాబాద్ నగరంలో పన్నుల రూపాన వచ్చిన సంపదతో 33 జిల్లాలను పోషించగలుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం. ఆ సంపద సృష్టించకుండా పన్నుల రూపాన వచ్చిన ఆదాయాన్ని పప్పు బెల్లాలు పంచిన విధంగా సంక్షేమ పథకాలని చెప్పి ఓట్లు కొనుగోలు చేయటానికి, పేద ప్రజలను, అమాయకులను ప్రలోభ పెట్టడానికి వినియోగిస్తున్నారని ఆర్థిక రంగ నిపుణులు వాపోతున్నారు. కోడిని ప్రతిరోజు గుడ్డు పెట్టేలా చేయాలి, ఆహా ఓహో అని చెప్పి ఎందుకు కోడిని కోసేస్తే మున్న గుడ్లన్నీ అమ్ముకుందామని కోడిని కోసిన విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుందని భావం కూడా ఉంది. మనం ఒక మత్స్యకారుడికి లేదు ఎవరికైనా కూడా వలనివ్వాలి. వలతో చేపలు ఎలా పట్టాలనే నైపుణ్యాలు వృద్ధి చేయాలి. కానీ
చేపలు ఇవ్వటం మొదలుపెట్టి, గతంలో చేపలు ఇస్తామనే సామెత చెప్పేవారు, ఇవాళ చేపలు కాదు, మీరు చేప ఇచ్చినా నాకు చేప ఎట్టా దాన్ని ముక్కలు కొట్టుకోవాలో తెలవదు, మరి చేప ఇచ్చిన తర్వాత ఉప్పు కారము మసాలా అవి కూడా ఇవ్వాలి కదా అని చెప్పి, లేదు మళ్ళీ దానికి గ్యాసు గీసు అన్నీ వండుకోవాల్సి వస్తుంది, కనుక నాకు చేపల కూర వండి పెట్టండి అనే విధంగా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీల వ్యవహారం ఎట్లుందంటే, వల ఇవ్వరు, నైపుణ్యాలు పెంచరు, చేప కాదు ఇచ్చేది, చేపల కూర వండి ప్రజలు పన్నుల రూపాన ముక్కుపిండి వసూలు చేసిన జీఎస్టీ ద్వారా వచ్చిన డబ్బుని చేపల కూర వండి వడ్డించడానికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యాధికులు, మేధావులు, పన్ను కట్టేవారందరూ కూడా గమనిస్తున్నారు. ఈ విధంగా ఫ్రీ బీలు, ఉచితంగా తాయిలాలు ఇవ్వటం, దీనివల్ల దేశాభివృద్ధి తిరోగమన దశలోకి వెళ్తుంది. అందువల్ల అందరూ కూడా, చదువుకున్న వారందరూ కూడా ఆన్లైన్లో ఫామ్ 6 6వ నెంబర్ ఫామ్ నింపి ఓటర్లుగా నమోదు చేసుకుని, ఇది విద్యాధికులు, మేధావులు ఓట్లు నమోదు చెయ్యని కారణం వల్ల, ఓటు వెయ్యని కారణం వల్ల, నిరక్షరాస్యులు, ఓటుని అమ్ముకునేవారు, ప్రలోభాలకు గురయ్యేవారు ఎన్నికల సమయంలో 1-2 రోజులు ఆ తీర్థ ప్రసాదాలు, చీరలు, డబ్బు, మద్యము, ప్రలోభాలకు గురి చేసి ఓట్లు కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఉండే విద్యాధికులు, మేధావులు వీళ్ళందరూ నడుము బిగించి ఓట్లు నమోదు చేసుకుని, బారులు తీరిన ఓటర్లు ఉన్నా ఓర్పుగా లైన్లో నిలబడి ఓటు వేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు ఈ 6 గ్యారంటీ పథకాలు మేలు చేయకపోగా ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కోరుకుంటున్నారు. ఈ 6 గ్యారంటీలు కాదయా, మాకు కావాల్సింది హైదరాబాదులో మెట్రో రవాణా సౌకర్యం, నగరం నలుమూలల, నగరం చుట్టూ ఉండే గ్రామాలకు కూడా మాకు మెట్రో సౌకర్యం కావాలి అని కోరుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వరకు మెట్రో కావాలని కోరుకుంటున్నారు. ఈ మెట్రో సదుపాయం కావాలంటే ఈ విధంగా వచ్చిన డబ్బంతా, ఈ ఉచిత తాయిలాలు, ఇక దాంతోపాటు మిగిలిన డబ్బంతా ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలు, పెన్షన్లు, వీటికే సరిపోతుంది. ఈ ఉచిత తాయిలాలు పంపిణీ వల్ల కొత్తగా భవనాలు నిర్మాణం జరగదు, ఉన్న భవనాలు రిపేర్లు చేయడానికి కానీ, కనీసం సున్నం కొట్టడానికి కూడా డబ్బులు ఉండే పరిస్థితి ఉండదు. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకపోతే స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులు రారు. రోడ్లు చాలా కీలకం. మంచి రోడ్లుంటే పరిశ్రమలు స్థాపించడానికి ఎవరికైనా ముందుకొస్తారు. 24 గంటల విద్యుత్తు. ఈ రోజున ఒక చెనుకు వాన పడిందంటే వరంగల్ నగరము, హైదరాబాద్ నగరము గోదావరిలా మునిగిపోతున్నది. పడవలు రంగప్రవేశం చేయవలసిన అవసరం ఉంది. డ్రైన్లు అధ్వానంగా ఉన్నాయి. నాలాలన్నీ కూడా ఆక్రమణలకు గురైనాయి. అందువల్ల డ్రైనేజీ వ్యవస్థను వృద్ధి చేయకుండా వర్షం వచ్చినప్పుడంతా స్కూటర్లు మునిగిపోవటము, కార్లు మునిగిపోవటము, లేదా పిల్లలు, పెద్దవాళ్ళు కూడా మ్యాన్హోల్లో పడి మనకెవ్వరికీ అందని లోకాలకు వెళ్ళి మరణించటం, ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం. అందువల్ల ఈ 6 రకాల గ్యారంటీ పథకాల వల్ల దేశము, రాష్ట్రము తిరోగమన బాట పడుతుంది కానీ అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేయదు. అలాగే సమీకృత మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, చేపలు,
మటను చికెన్ అన్నీ కూడా ఒకే ప్రాంగణంలో అమ్మే విధంగా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే ప్రజలకు సౌకర్యమే కాకుండా రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పి భావిస్తున్నారు. కనుక గ్రామీణ ప్రాంతము, పట్టణాలు, మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలు పెరగాలన్నా, జీవన ప్రమాణాలు పెరగాలన్నా సంపదను సృష్టించాలి. వచ్చిన పన్నుల రూపాన వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడము ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ఇతర రాష్ట్రాలు, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోటీ పడి మా దగ్గర రోడ్లు ఉన్నాయి, మా దగ్గర 24 గంటలు విద్యుత్ ఉన్నది, మా దగ్గర మంచినీరు సదుపాయం ఉన్నది, చక్కటి డ్రైనేజీ వసతి ఉన్నది, ట్రాఫిక్ జాములు లేవు, నగరంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నగరంలో అనేక ఫ్లైఓవర్లు కడతాము, ఆకాశంలో వంతెనలు నిర్మిస్తామని వాగ్దానాలు చేసినా ఇవి వాస్తవ రూపం దాల్చలేదు. ఇక వర్షం పడిందంటే హైదరాబాద్ నగర ప్రజలు నరకం చూస్తారు. ఓ పక్క రోడ్లు మునిగిపోయినాయి, మరోపక్క 1 కిలోమీటర్ ప్రయాణం చేయడానికి గంట సమయం పడుతుంది. వీటిని వృద్ధి చేయాలి కానీ ఏదైనా కూడా నిరుపేదలకు, అర్హులైన వారికి పథకాలు ఇవ్వాలి కానీ ఓట్లను ఎర్రగా పెట్టుకుని అందరికీ పంపిణీ చేసి పేదరికం తగ్గుతుందని చెబుతూ ఈరోజు రాష్ట్రంలో ఉండే 90% జనాభాకి తెల్ల కార్డులు ఇచ్చారు. ఓ పక్కేమో పేదరికం 20%, 15% అని రికార్డులు చూపుతారు. మరి తెల్ల కార్డులు, రేషన్ కార్డులు 90% వరకు ఇవ్వటంలో ఏంటి సమంజసమేనా అని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు విస్మయం వ్యక్తపరుస్తున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీములు ఏమి కొత్తవి కాదు, అవి తాయిలాలు మాత్రమే. అవి ఇచ్చిన ఈ గ్యారంటీ పథకాలు 6 కూడా కొత్త సీసాలో పాత సారాయిలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో వెనక్కు నెట్టే విధంగా ఈ 6 హామీలు ఇచ్చి వచ్చిన సంపదంతా ఈ విధంగా ప్రజలను పని చేయకుండా చేసి సోమరిపోతుల్లా కూర్చోబెట్టి మద్యము అమ్మకాలు పెరగటం ద్వారా తెలంగాణ రాష్ట్రము కూడా కాంగ్రెస్ వాళ్ళు పాలిస్తున్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ స్థాయికి తీసుకువెళ్ళాలనే ఆలోచనలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు సంపన్న రాష్ట్రంగా ఉంది తెలంగాణ రాష్ట్రం. అటువంటి సంపన్న రాష్ట్రాన్ని ఈ 6 గ్యారంటీ పథకాలు పేద రాష్ట్రంగా తయారు చేయడానికి బాగా దోహదపడతాయి అని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనగానే 50 ఏళ్ళు పరిపాలించారు, మీ వల్ల కాదా తెలంగాణ రాష్ట్ర వెనుకబాటుతనం? ఏమి అభివృద్ధి చేశారు? ఏమీ చేయలేదు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏం భావం ఉందంటే ఎమ్మెల్యేని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉంటాడనే నమ్మకం ఏమన్నా ఉందా? అమ్ముడు పోతాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేనంటే అమ్ముడు పోతాడు. అమ్ముడు ఎవరికి పోతాడు? బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోతాడు. మేము కేసీఆర్ని గద్దెని దింపాలని కోరుకుంటుంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ కేసీఆర్కి అమ్ముడు పోతే మా లక్ష్యం నెరవేరదు కదా. 2018లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపిస్తే 12 మంది సంతలో పశువులా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు. ఇప్పుడు అమ్ముడుపోరని గ్యారంటీ ఏంటి? కనుక కాంగ్రెస్ సంస్కృతి అమ్ముడు పోవటం, అందువల్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసము సన్నగిల్లింది. 2014లో మేమే కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నప్పుడు వచ్చిన సీట్లు 21. మరి మీరే రాష్ట్రం ఇచ్చుంటే తెలంగాణ ప్రజల తీర్పు 21 సీట్లు.
2018లో మహాకూటమి ఏర్పరిచారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని సిపిఐ, సిపిఎం, టీజేఎస్, తెలుగుదేశం, కాంగ్రెస్ అన్నీ కలిపి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశారు. అప్పుడు వచ్చినాయి 19. కనుక కాంగ్రెస్ మార్కు రాజకీయం, కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు ఎట్టి పరిస్థితుల్లో 20 దాటవని ఇంకొక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉందో కొన్ని నియోజకవర్గాల్లో ఆయనే కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రోత్సహించి ఆర్థిక సహాయం చేసి వాళ్ళు గెలిచేలా సహాయపడుతూ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే అవకాశం ఉందని ఇప్పటికే బండి సంజయ్ పత్రికాముఖంగా కూడా ఆయన వెలిబుచ్చాడు. 30 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ 30 మంది కాంగ్రెస్ నాయకులను పోషిస్తుందని, వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చు, ఆర్థిక అవసరాలు, వాళ్ళ గెలుపుకి కృషి చేస్తూ ఆ 30 మందిలో ఎంతమంది గెలిచినా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో వచ్చే విధంగా కేసీఆర్ వ్యూహరచన చేశాడని బండి సంజయ్ బహిరంగంగానే పత్రికాముఖంగా ఆయన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అది చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే చందాన. కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశానికి, ఈ మన భారతదేశానికి స్వాతంత్రం రాలేదు. అనేక మంది త్యాగధనుల ఫలితాల వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది. ఆనాడు గాంధీజీ చెప్పాడు, కాంగ్రెస్ పార్టీని రద్దు చేయండి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో కొనసాగించవద్దు. ఒక్కసారి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అనేది స్వాతంత్ర పోరాటాన్ని అడ్డుపెట్టుకుని ముందుకు సాగకూడదని గాంధీజీ చెప్పిన మాటలను కూడా పెడచెవున పెట్టి ఏ విధంగా టీఆర్ఎస్ ఇది ఉద్యమం కేవలం రాష్ట్ర ఏర్పాటు కోసమే, ఈ పార్టీ కూడా దానికోసమే, రాజ్య పాలన కోసం కాదు. అవసరమైతే నేను టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను. ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనకు మాత్రమే, పరిపాలనకు కాదు అని చెప్పిన కేసీఆర్ దాన్ని రాజ్య పాలన కోసం, కుటుంబ పాలన కోసం, వారసత్వ పాలన కోసం ఈరోజు తాపత్రయపడటం అనేది ఒక విశేషంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఆర్భాటంగా 6 గ్యారంటీలని భుజం ఎగరేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓటర్ల విశ్వాసం వాళ్ళ పొందటంలో సఫలీకృతం కాదు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే. ఇంకోటి ఏంటంటే జమిలి ఎన్నికలు, పార్లమెంటు, అసెంబ్లీ 2 కలిపి జరిగితే ప్రధానమంత్రి మోదీ ఆయనకి వ్యక్తిగతంగా ఉన్న ఓటింగ్ ప్రభావం వల్ల బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతాయి. ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ దుబ్బాక, అలాగే హుజూరాబాద్, మునుగోడు, నాగార్జున సాగర్, హుజూర్ నగర్ అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయి 150 డివిజన్లున్న హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి, మల్కాజిగిరిలో లోక్సభ సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆయన పరిధిలో కూడా ఫలితాలు శూన్యం. 2 డివిజన్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ కేవలం 1-2 జిల్లాలు మినహా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి బలం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించటం వల్ల ఆ జిల్లాలోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నాయకులు, శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు, కమ్మ సామాజిక వర్గం వారు కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగారు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రథమ అనుచరుడు.
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి 2014 ఎన్నికల్లో ఖమ్మం లోక్సభకు పోటీ చేసి గెలిచి ఆయనతో పాటు మరొక ముగ్గురిని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా గెలిపించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభావము కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులపై పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు 35 నియోజకవర్గాల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారు కమ్మ సామాజిక వర్గం వారు ఆ 35 నియోజకవర్గాల గెలుపు ఓటములను శాసిస్తారు, ప్రభావితం చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి షర్మిల జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ తరపున నేను ప్రచారం చేస్తాను, వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేస్తున్నానన్న తరుణంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్ల షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం కలుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంతపు ప్రజలు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే రాష్ట్రం 2 ముక్కలుగా అయిపోయింది. మా అన్న ఆంధ్రాలో ఉన్నాడు, నేను తమ్ముడిని తెలంగాణలో ఉన్నాను, అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని తెలుగు తల్లిని నిలువున చీల్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆంధ్ర ప్రాంతంలో వ్యతిరేకతే కాదు, తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత రాయలసీమ వాసులు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో గతంలో 2 సార్లు, మొదటిసారి 21, రెండవసారి 19, మళ్ళీ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో 3వసారి కూడా 20 అంకె కాంగ్రెస్ పార్టీ దాటదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరెస్టు తెలంగాణ రాజకీయాలను కూడా ప్రభావితం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆయన అరెస్టు, ఆయన సెంట్రల్ జైల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టడం అనే నిర్ణయం వల్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి షర్మిల వల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.